గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. స్వామి, నువ్వు ప్రసాదించిన బిడ్డలు వాళ్ళు. వాళ్ళకేం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా నీదే. మీ అందరికీ ఎన్నో పూజలు చేశాను. నా బిడ్డని కాపాడండి అమ్మా. కవలలుగా పుట్టి చనిపోయిన వారి ఆత్మలు చాలా శక్తివంతమైనవి. కానీ ఇప్పటి వరకు మాకు కవల ఆత్మలతో పోరాడే పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఇదే మొదటిసారి. మాకు లక్ష్మి చేతిలో చనిపోయిన 2 చితాభస్మం కావాలి. అలాగే స్వామి. 4 నల్ల కోళ్లు కావాలి. 100 నిమ్మకాయలు కావాలి. మేము వికృత వాహన యాగం చేసి దాన్ని రప్పించి ఆ శరీరం నుంచి ఆత్మను వేరు చేసి కాళికా చక్రవాహనంలో దానిని దిగ్బంధనం చేస్తాం. అప్పుడు మీరా శరీరాన్ని దహనం చేసినట్లయితే ఆత్మ దానంతటదే నాశనమైపోతుంది. కానీ ఏంటి స్వామి? ఈ యాగం పూర్తయ్యేలోపు మా ఇద్దరిలో ఒకరు మరణిస్తారు. కాళికా మాత బలి కోరుతుంది. ఇద్దరు ఎవరు చనిపోతారు తెలీదు. మరి చనిపోయిన వారి పరిస్థితి ఏంటి? పూజలో 1 కోటి రూపాయలు పెడతాను. ప్రాణం ఖరీదు 1 కోటి. 2 కోట్లు స్వామి. నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాను స్వామి. పూజకు సిద్ధం చెయ్యండి. జై కాళీ నమో నమః. జై కాళీ నమో నమః. భూత భవిష్య ప్రేతాధిపతి నాయక కాళిక ఆవాహయామి ఆవాహయామి. అష్టదిగ్బంధః. శభాష్ నిరిక. చిక్కింది చిలక. ఏంటి నీ అక్కను చంపినందుకు పగ తీర్చుకోవడానికి వచ్చావా? మనుషులం, మా పగ తీర్చుకోవడానికి టైం సరిపోవట్లేదు. మధ్యలో మీ ఆత్మల కాంపిటీషన్ ఏంటే? వైకుంఠం. నిన్ను కూడా వైకుంఠానికే పంపిస్తా. ఏయ్, నా చేతిలో ఒకసారి చచ్చావు, మళ్ళీ చావడానికి సిద్ధంగా ఉన్నావు. ఏం చూసుకునే నీకు ధైర్యమో? నిన్ను చూసుకునేరా. ఇదిగో స్వామి, ఇది నాకు టెన్షన్ తో 3 చర మందు తాగిచ్చింది. తొందరగా చంపే స్వామి, అప్పుడే నాకు ప్రశాంతత. జై కాళీ అష్టదిగ్బంధన. ఆత్మ విచ్ఛిన్న. నాతో పెట్టుకుంటావా? ఈ రోజుతో నీ గేమ్ ఓవర్. నీ వల్లే నా వాళ్ళను పోగొట్టుకుని నరకం అనుభవించానే. ఏయ్, ఒక మనిషి 2 సార్లు పుట్టడం మీకు ఎలా అనిపించదో గాని ఒకే మనిషిని 2 సార్లు చంపడం నాకు థ్రిల్లింగ్ గా ఉంది. నువ్వు ఏ శరీరాన్ని చూసుకుని ధైర్యంగా ఉన్నావు, ఆ శరీరాన్ని కాల్చి బూడిదా చేస్తా. పెట్రోల్ తేడ్రా.
పాహి పాహి వికల్ప. ఇదెలా తప్పించుకుంది? ఈ ఆత్మచక్రం నుంచి బయటికి ఎలా వచ్చింది? శరీరంలోకి వచ్చింది చెల్లి ఆత్మ కాదు, అందులోకి వచ్చింది జడ్జి లక్ష్మి ఆత్మ. జడ్జి ఆత్మ? అమ్మో, మరి ఇన్నాళ్ళు ఎక్కడికి పోయింది? ఇప్పుడు ఎలా వచ్చింది? మన పూజ వికటించింది కాళిక. పూజ వికటించిందా? అందుకే అది తిరిగొచ్చింది. రేయ్, ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ? నువ్వు నేను చంపిన ఆత్మలన్నింటినీ పిలిచేటట్టున్నావే. ఏదో చేరదాన్ని. పూజ అయ్యేలోపు ఏ భంగం కలగకుండా దీనిని బంధించండి. ఏంట్రా? కాళిక నమః. ఓం పాహి పాహి రక్ష రక్ష. ఎవరు లేరా? పరాశక్తి మహాశక్తి కాళిక నమః కాళిక నమః. ఓం ఇది ఇక్కడ ఉంది. చెప్పొద్దు, నీకేం కావాలని ఇస్తాను. ఏం కావాలన్నా ఇస్తావా? అయితే అయితే నువ్వు నాశనం చేసిన అమ్మాయిల జీవితాలు తిరిగి ఇవ్వు. వాళ్ళు కోల్పోయిన అమ్మ నాన్న ప్రేమలు తిరిగి ఇవ్వరా? తిరిగిపో. నువ్వు ఇవ్వలేవు. నువ్వు బతుకుంటే ప్రజల ప్రాణాలకే ప్రమాదం. నీకు మరణ శిక్ష. చెల్లి, అక్క, అమ్మా నాన్నలను జాగ్రత్తగా చూసుకో. వెళ్ళదక్క, నువ్వు ఇక్కడే ఉండిపో. నేనెక్కడికి వెళ్తానే? నువ్వు నాతో ఎలా ఉన్నావు అలానే నేను నీతో ఉంటాను. నువ్వు లేకుండా నేను ఉండలేనక్క. వెళ్ళదక్క. ఏడవకే. ఇది దేవుడు రాసిన రాత. విధి రాతని ఎవరు మార్చలేరు. వెళ్ళదక్క. అక్క వెళ్ళదు.
ఈ డబ్బుని మీ అనాథాశ్రమంలో ఉన్న ఆడపిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. ఫ్యూచర్లో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇంత మనీ డొనేట్ చేస్తున్నారు, ఇంతకీ మీరు? నేనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసే మీ లక్ష్మిని.